హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీరెడ్డి మనకు తెలుసు సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్గా ఉంటుంది. వైసీపీ పార్టీ సపోర్టర్ కూడా అయితే తను అరెస్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి వార్తలు నిజమెంతుంది, అసలు ఏం జరిగింది సార్? నేను కూడా చూశాను. శ్రీరెడ్డి అరెస్ట్ అంటే వార్తలు వస్తున్నాయి. ఆమెను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారని, ఈ అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ని ఆమె ఎలా మాట్లాడింది మనం చూసాము. సో మామూలుగా శ్రీరెడ్డి ఒక్కరిని మాట్లాడలేదు, దాదాపు తెలుగుదేశంలో ఉండే అందరిని మాట్లాడింది. ఈవెన్ వైసీపీలో ఉన్న రోజా లాంటి వాళ్ళ గురించి కూడా ఆమె ఎలా మాట్లాడిందో చూసాం. ఆమెకి ఎప్పుడు ఎవరి మీద కోపం వస్తుందో తెలియదు. సో రెగ్యులర్గా ఆమె మాట్లాడుతుంది. యాక్చువల్గా తన బలము బలహీనత అదే. బలము ఎందుకు అంటున్నా అంటే గతంలో తనకి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా ఆమె ధైర్యంగా మాట్లాడడం, దానివల్ల సినిమా ఇండస్ట్రీలో ఉండే మీటూ ఉద్యమం, అంటే మీటూ సమస్యను ఎదుర్కొనేవాళ్ళు, కాస్టింగ్ కౌచ్ని ఎదుర్కొనేవాళ్ళు, వాళ్ళు కూడా ధైర్యం చేసి మాట్లాడడానికి ఈమె ఒక రకంగా ఆ విషయంలో పైనీర్ అని చెప్పుకోవచ్చు. అయితే నేను మన ఛానల్లో ఆమె గురించి ఆల్రెడీ 2-3 సార్లు నేను మాట్లాడాను. సో ఆమెకున్న బలము ఏంటంటే ధైర్యంగా ఫేస్ చేయడం, తనకు జరిగిన అన్యాయాలు అది ధైర్యంగా ఫేస్ చేసింది. అయితే అక్కడితో ఆగకుండా తాను కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ డబ్బులు అడిగిందని ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. అదొకటైతే. రెండోది ఏంటంటే తను ఎట్లాగైతే బాధితురాలో అలాగే సమాజంలో చాలామంది కూడా బాధితులు ఉంటారు. సో వాళ్ళని అంతా కూడా ఈమె తీవ్రంగా మాట్లాడడం, అంటే వాళ్ళకి సపోర్ట్గా నిలిచి ఇది చేయకుండా ఇలా మాట్లాడితేనే మనకి స్పేస్ ఉంటుంది ఈ సోషల్ మీడియాలో అన్నది, దాన్నే కంటిన్యూ చేసింది. ఒక స్టేజ్ వరకు అది ఓకే. ఆ స్టేజ్ దాటిన తర్వాత ఆమె ట్రాన్స్ఫర్ అయింటే యాక్చువల్గా ఆమె ఈ పార్టీకి ఏదో ఒక రాజకీయ పార్టీ కూడా ఆమెను ఆహ్వానించుండేది. కానీ ఎప్పుడైతే ఆమె అలా ఉండిందో ఏ రాజకీయ పార్టీ కూడా ఆమెని పిలవలేదు. సో దాంతో మేబీ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళి ఉండొచ్చు. తను తానే వైసీపీలో చేరి జగన్ అనేక సార్లు ఓపెన్గానే అడిగింది, రిక్వెస్ట్ చేసింది నేను వస్తాను అని. కానీ జగన్ కానీ ఆ పార్టీ నాయకులు ఎప్పుడూ ఆమెను ఓన్ చేసుకోలేదు. కానీ ఆమె సొంతంగా సెల్ఫ్ డిక్లేర్డ్ వైసీపీ నాయకురాల్లాగా ఆమె మాట్లాడడం అనేది చేశాను. దానివల్ల వైసీపీకి కూడా ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జనాలకి అందరికీ ఈమె వైసీపీలో ఉందా లేదో తెలియదు, కానీ వైసీపీ నుంచి మాట్లాడుతుంది. దాన్ని ఎవరు వైసీపీ వాళ్ళు ఖండించలేదు ఓపెన్గా. శ్రీరెడ్డికి మాకు సంబంధం లేదని వాళ్ళు ఎప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వలేదు. దాంతో ఆమె లాభం చేయడం కంటే నష్టమే చేసింది. వైసీపీ మీద ఇట్లా మాట్లాడే వాళ్ళంతా వైసీపీలోనే ఉంటారు అన్న ఒక అభిప్రాయం జనంలో రావడానికి శ్రీరెడ్డి కూడా కారణం. సో ఎందుకంటే ఎప్పుడైనా మనం వేరే వాళ్ళని ఎక్స్పోజ్ చేసేటప్పుడు మన భాష కానీ మన ఇది కానీ అలా లేకపోతే ఏమవుతుందంటే విషయం కన్విన్స్ అవ్వదు. విషయం కన్విన్స్ అవ్వకుండా నీ భాష మీద నువ్వు మాట్లాడే తీరు మీదనే అవుతుంది. దాని బదులు సబ్జెక్ట్ మాట్లాడి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే జనాలు కన్విన్స్ అయ్యేవాళ్ళు కనీసం ఎక్కువ మంది ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వరు. ఒకవేళ నువ్వు మాట్లాడే విషయంలో నిజాయితీ ఉండొచ్చు, లేకపోతే దాంట్లో సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడే పద్ధతి కూడా ఇంపార్టెంట్. సో అది మనం ఒక రకంగా నెగిటివ్ టీచర్ లాగా ఆమెని ఏమి నేర్చుకోకూడదు శ్రీరెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఆమె అనేక మంది ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ అనిత మీద కూడా ఆమె మాట్లాడింది. సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు డే 1 నుంచి, అంటే రిజల్ట్ 4వ తేదీ వస్తే 4వ తేదీ నైట్ నుంచే రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయింది తెలుగుదేశం. సో అందువల్ల ఇప్పుడు వరుసగా అరెస్టులు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ తొలి వికెట్ వర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఒకప్పుడు భారతీ పిఏ. తను చాలా వల్గరంగా మాట్లాడడం. ఆల్రెడీ అనిత కూడా ఓపెన్గా నిన్ను వదలనరా నా కొడుక అని ఇదే భాషలో ఆమె కూడా మాట్లాడింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇటు తెలుగుదేశం ఇటు వైసీపీ ఈ రెండిట్లో కూడా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, బూతులు మాట్లాడుతూ చాలా వల్గర్గా చేస్తూ వల్గర్ కార్టూన్స్ పెడుతూ చేసేవాళ్ళు రెండు వైపులా ఉన్నారు. సో వైసీపీ అధికారం ఉన్నప్పుడేమో వీళ్ళ మీద కేసులు పెట్టింది,
వీళ్ళ సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెట్టి చాలామందిని వేధించింది. ఇప్పుడు వీళ్ళు రివర్స్లో వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఈరోజు అరెస్ట్ అయినా కాకపోయినా ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే శ్రీరెడ్డికి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక లిస్టు ప్రిపేర్ చేశారు. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టుల లిస్టు కూడా ఒకటి వైరల్ అవుతుంది, వీళ్ళందరి సంగతి చూస్తాము అని, ఇన్క్లూడింగ్ నాగేశ్వర్ లాంటి ఒక సీనియర్ అండ్ రెప్యూటెడ్ జర్నలిస్టులు కూడా ఆ లిస్టులో ఉన్నారు. సో ఇదేంటంటే వైసీపీకి సపోర్ట్ చేసిన జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, వాళ్ళలో కొంతమందిని టార్గెట్ చేసి అరెస్టులు చేసి వేధించడం ద్వారా తెలుగుదేశానికి యాంటీగా మాట్లాడే పరిస్థితిని కట్ చేయాలి అనేది బేసిక్గా వాళ్ళకుండే గోల్. ఒకటేమో రివెంజ్, గతంలో మా మీద కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు రివర్స్లో మీ మీద పెడతాం, దట్ ఈజ్ రివెంజ్ స్టోరీ. రెండోది ఏమంటే ఫ్యూచర్లో మనకి యాంటీగా మాట్లాడాలంటే భయపడాలి ఎవడైనా అనేది వాళ్ళకున్నది. ఇదే పని వైసీపీ కూడా గతంలో చేసింది. వైసీపీ కూడా చాలామంది అనాలిస్టుల మీద కూడా కేసు పెట్టింది. యూట్యూబ్లో అనాలిసిస్ చేసేవాళ్ళు లేదా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో అనాలిసిస్ చేసే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టింది. సో ఇది జాతీయంగా కూడా చూసుకున్నప్పుడు నేషనల్ వైజ్ కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది మనకి. సో కొన్ని వెబ్సైట్లను ఇబ్బంది పెట్టింది. చివరికి BBC లాంటి ఒక ఇంటర్నేషనల్ అక్లైమ్డ్ ఛానల్స్ మీద కూడా దాడులు చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ చేయడం, అట్లాగే ఇంటర్నేషనల్ జర్నలిస్టులను కూడా కొంతమందిని ఈ దేశం నుంచి తరిమేయడం, ఇలాంటిది బీజేపీ కూడా చేసింది. సో అదే పని ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తుంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆ మధ్య జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ కేసీఆర్ టైంలో అయితే నేషనల్ లెవెల్లో కాశ్మీర్ తర్వాత జర్నలిస్టుల మీద ఎక్కువ దాడులు, అరెస్టులు, ఈవెన్ హత్యలు జరిగింది కేసీఆర్ తెలంగాణలోనే. అంత ఘోరంగా కేసీఆర్ జర్నలిజాన్ని, జర్నలిస్టులని, పత్రికల్ని తొక్కేశాడు. మనకు తెలుసు ఆంధ్రజ్యోతి, TV9లను దాదాపు 1 year పైన మొత్తం ఆపేశారు. దాంతో వాళ్ళు తీవ్రమైన పోరాటం చేయాల్సి వచ్చింది. అంటే ఇదేంటంటే మనకి ఎవరు కూడా వ్యతిరేకంగా ఉండకూడదు, వ్యతిరేకమైన వాయిస్ ఉండకూడదు అనే ఒక ధోరణి ఇది దేశవ్యాప్తంగా ఉంది. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రెస్ మీడియా మీద ఉంది. సో ఈ మధ్యనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ అనౌన్స్ చేసింది, 153, 154 ప్లేస్లో ఇండియా ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అన్నమాట. సో అంటే అంతగా కిందికి వెళ్ళిపోయింది. అది ఈ 10 ఏళ్లలో ఇంకా దిగజారింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 140 అంత ఉంటే దాదాపు 10-15 ర్యాంకులు కిందికి వెళ్ళిపోయింది, అంత అంటే వరస్ట్ ర్యాంకుల్లో. సో ఈ క్రమంలో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇక్కడ కూడా గతంలో తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళని జైలుకి పెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే పనిలో ఉన్నాడు, అక్కడ తెలుగుదేశం కూడా అదే పనిలో ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇది కామను. అందుకని ఒకటి ఎవరైనా మాట్లాడే వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన ఏంటంటే, నువ్వు ఎవరి వైపున్నా ఉన్నప్పుడు మాట్లాడే పద్ధతి ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడడం సరైనది కాదు. ఈరోజు మన ప్రభుత్వం ఉంది కానీ రెచ్చిపోయి మాట్లాడితే రేపు నీ ప్రభుత్వం మారినప్పుడు ఈ బాధలు ఎదుర్కోవస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆమె ఈరోజు కాకపోయినా రేపైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆమె మీద పోస్టులు పెడుతున్నారు. సో ఇదంతా ఒక పద్ధతిలో ప్లానింగ్గా జరుగుతుంటుంది, ప్రిపరేషన్ ఒకటి ఉంటుంది, అలాగా చేయడం అనేది కనిపిస్తుంది. సో మరి దాన్ని వైసీపీ వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు? ఈ అమ్మాయికి వైసీపీ వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తారా? ఇప్పటివరకైతే ఓపెన్గా ఎవరు ఆమెను సపోర్ట్ చేస్తున్నట్లేదు. నేను చాలా పోస్టులు చూశాను, వైసీపీ వాళ్ళే ఈ అమ్మాయి వల్ల మనకి ఎక్కువ నష్టం, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని మనం ఖండించకపోవడం మన తప్పని ఇప్పుడు వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు కదా, ఎందుకు ఓడిపోయామని. అందులో శ్రీరెడ్డి కూడా మనకి నష్టమే చేసిందని వాళ్ళే అనుకుంటున్నారు. ఓకే సార్.